ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, విటమిన్ కే వచ్చి ఉంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు ఆడడం అయితే తెలుసు, కానీ సైబర్ కేటుగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. 2 years అయింది మీకు ప్రాజెక్ట్ అప్ చెప్పి. ఓకే సార్. Sorry, sir. Sorry, sir. Soon we'll try to complete this. I don't need your excuses. My reputation is at stake. Please excuse, sir. Yes, sir. We'll finish this. I'll give you 3 months time. Thank you, sir. Okay, If you sir. don't complete it by then, I don't need your services. Thank you. Okay? Thank you very much, sir. Thanks a lot, sir. Hello. హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah. ప్రియా మీ కూతురేనా? హలో, Yes. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. మీ బంధువులు స్నేహితులు ఏదో నేరం చేశారని వారు అరెస్టు కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు పంపించాలని అనేక రకాల ఫోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాదు, మీకు దగ్గర వారెవరో ప్రమాదానికి గురయ్యారని వెంటనే డబ్బులు పంపమని ఫోన్ కాల్ చేయడం కానీ సందేశం పంపడం కానీ చేస్తారు. ఇలాంటివి నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దు. అలా వచ్చేటువంటి కాల్స్ని మెసేజ్ల్లో వాస్తవాన్ని నిర్ధారించుకుని మాత్రమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి. అనుకోనిది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే
1930 మళ్ళీ చెబుతున్నాను, 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా మీ బ్యాంకు వారికి సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. సెలవు. గుడ్ మార్నింగ్ డాడ్. అన్ని ఖర్చులు, ఫీజులు, ఈఎంఐలు అన్నీ పోను, ఇవి మిగిలాయి. డాడీ నాకు బైక్ కొనిస్తా అన్నావు. కొందాం నాన్న, ఒక 2 months లో కొందాం. నాన్న మరి నా ఐఫోన్ ఇప్పుడే కదా వచ్చింది. ఏండి కాఫీ తీసుకురానా? ఏండి ఒక మాట అడగచ్చా? ఏమ్మా? అది బాబు బైక్ అడిగితే, పాప ఐఫోన్ అడిగితే ఇచ్చే పొజిషన్లో లేకుండా ఉన్నాము. వాళ్ళ ఫ్యూచర్ ఎలా సెక్యూర్ చేస్తామండి? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామండి. ఏమ్మా, దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? స్టాక్ మార్కెట్, స్టాక్స్, షేర్స్ అంటా ఉంటారు గ్రూపుల్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో. మా ఫ్రెండ్ సుజాత వాళ్ళు కూడా ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారంటండి. మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామా? ఏమ్మా, దానికి లక్షల పెట్టుబడి కావాలి, ఎక్కడి నుంచి చేస్తాం మనం? నా బంగారం అమ్మేద్దామండి. పుట్టింటోళ్ళు ప్రేమగా పెట్టిన బంగారాన్ని ఎలా అమ్మేస్తాం? పోనీ తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, డబ్బులు తెచ్చి. డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ విడిపించేద్దాం. ప్లీజ్ అండి, ఆలోచించండి పిల్లల భవిష్యత్తు కోసం. కాదమ్మా, దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాం? అవి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లో అంటున్నారు కదా, అందులో నెంబర్స్ ఉండొచ్చు కదా, డీటెయిల్స్ తీసుకోండి. చేద్దామండి ప్లీజ్. పిల్లల భవిష్యత్తు అంటే చేద్దాం. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్ మా అకౌంట్ నెంబర్లోకి పంపించవలసి వస్తుంది. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో మేమే మీకు చెప్తాం. అలాగే మీ తరఫున మేమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి వచ్చే లాభాల్ని ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. కొంచెం కొంచెం కడుతూ పోతే మంచిది కదా, అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం. తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ లాభాలు వస్తాయి. అదే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు చూడవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీరు చేయాల్సిందలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఉండడం వల్ల లాభాలు ఆర్జించలేకపోతున్నాం. అదే మనకి మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మీ డబ్బు పెట్టుబడి పెడితే డబుల్ AAA గోల్డెన్ ఛాన్స్ మేము కల్పిస్తాం. ఇండియా నుండి కొనాలంటే మీ అమౌంట్ డాలర్ రూపంలో ఉండాలి. మీ డబ్బు మా అకౌంట్లో వేయండి, మేము డాలర్ రూపంలో మార్చి ఇండియా నుండి స్టాక్స్ కొంటాం. మీకు అన్ని వివరాలు ప్రాక్సీ వెబ్సైట్ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో తెలియపరుస్తాం. హలో సుజాత, నేను. ఏంటి విషయం? మరి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాం కదా, కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. 5,000 కాస్త 10,000 అయింది, 10,000 కాస్త 20,000 అయింది. అవునా? ఇప్పుడు మాకు చాలా లాభాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది సుజాత. త్వరలో నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాను. నా డబ్బులు దేవుందిలే అక్క, ఇద్దు గాని నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా మా ఆయనకి టెలిగ్రామ్ లో పెట్టిన ప్రాఫిట్స్ చూపించాను. ఆయన కూడా ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అన్నారు. ఓకే, ఒక నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. ఏమండి చెప్పండి. బంగారం, మన స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మన అకౌంట్ లో ఇప్పుడు నిజమా? భారీ లాభం కనబడుతుంది. చూడండి, మనం పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడదామండి. ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి, అంతేగా? అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేద్దాం. అలాగేనండి. సరేనా? సరే. గాడ్, ఎన్నిసార్లు ట్రై చేసినా విత్డ్రా అవ్వదేంటి అమౌంట్? ఓకే ఓకే, ఫోన్ చేస్తా ఉండు. హలో హలో, నేను రవి అండి. మార్నింగ్ రవి గారు. అది మన స్టాక్ మార్కెట్ యాప్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ విత్డ్రా చేస్తే అవ్వట్లేదు. మీరేం టెన్షన్ పడకండి రవి గారు. మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మాకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జీలు ఉన్నాయి, అవి పే చేయండి. మీరు ఎంత తొందరగా పే చేస్తే మీ అమౌంట్ అంత తొందరగా మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనా? అది కాదు, లాస్ట్ టైం సర్వీస్ ఛార్జ్, సర్చార్జ్ అన్నారు, ఇప్పుడేమో GST మ్యాండేటరీ కదా సార్. అయినా గవర్నమెంట్ రూల్స్ మీకు అన్నీ తెలుసు కదా.
ఇదొకటి కట్టేస్తే విత్డ్రా చేసుకోవచ్చు కదండి అమౌంట్. అంతే కదా సార్, అయినా మీ డబ్బులు మీరు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది ఉంది సార్. డన్ అండి, డన్ వెంటనే. Sure. వెంటనే. Thank you, థ్యాంక్ యూ పంపిస్తున్నాను. రైట్. ఏంటంట? ఇప్పుడు మన దగ్గర కొంచెం క్యాష్ ఉంది, నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం కలిపి అదేదో లాస్ట్ జిఎస్టీ కట్టాలంటమ్మా. ఎంత? అదేదో 40,000 ఉంది, అది కట్టేస్తే మన యాప్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. నా సేవింగ్స్ అకౌంట్ కూడా చెక్ చేయండి. చూద్దాం ఒక నిమిషం. యా కట్టేసాము. ఇవాళ విత్డ్రా చేస్తున్నాము. బాబుకి బైక్, అమ్మాయికి ఐఫోన్, నీ నగలు, ఇంకా కొన్ని సేవింగ్లు, ల్యాండ్లు ఇవన్నీ కొనుక్కున్నా. అసలు దిగులే పడకుమా. షేర్ మార్కెట్ లో మస్తు ప్రాఫిట్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అది మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ కదా. మనం మోసపోయామ్మా. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన కాల్స్ ఆర్ మెసేజెస్ కి మనం రెస్పాండ్ అయినప్పుడు ఫేక్ టెలిగ్రామ్, వాట్సాప్ లో మనల్ని మెంబర్లుగా జాయిన్ చేసి డీప్ ఫేక్ టెక్నాలజీతో వీఐపీలే పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని మనకు సూచనలు ఇస్తున్నట్టు మనల్ని వీఐపీ మెంబర్లుగా మార్చి తక్కువ లాభాలు ముందు చూపించి ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఫేక్ వెబ్సైట్ల సహాయంతో మోసం చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.